సార్ అందరికీ డ్రీమ్ శంకర్ గారితో సినిమా చేయాలి. అవును సార్. అవును. అట్లాంటిది ఆ డ్రీమ్ చాలా తొందరగా వచ్చేసింది మీకు. అవును సార్. ఏంటి గేమ్ చేంజింగ్ పొటెన్షియల్ చూసారు సార్ ఆయన. ఏంటి సార్ గేమ్ చేంజర్‌లో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండి. అంటే సాధారణంగా నేను బయట ఏం చెప్తున్నానంటే ఎండ్ ఆఫ్ ది డే అందరం పెరుగుతాం. నేను విల్ మేక్ అ బిగ్ ఫిల్మ్, 100 crore ఫిల్మ్, విల్ మేక్ ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమాలు చేస్తా. అన్ని చేసినా శంకర్ గారికి మళ్ళీ ఆయన సెట్ ఆఫ్ హీరోలు ఉన్నారు. కమల్ సార్ ఉంటారు, చరణ్ అన్న ఉంటారు, అలా ఆయన సెట్ ఆఫ్ యాక్టర్లు ఉంటారు. సో మనం ఆయనతో సినిమా చేయాలంటే మనం 200 crore వెళ్ళినా 100 crore వెళ్ళినా ఆయన 1500కి వెళ్ళిపోతారు. అలాంటి ప్రాసెస్లో సరే మనకు ఇప్పుడే సినిమా దొరికింది ఆయనతో, యూ షుడ్ గెట్ అ ఫిల్మ్, డూ ఇట్ అనుకున్నాను. సో అలా దొరికింది ఛాన్స్ అంటే ఐమ్ వెరీ ఫార్చునేట్ ఫస్ట్. తర్వాత అప్పటికి ఐ థింక్ ఐ డిడ్ అ లాట్ ఆఫ్ డేస్ విత్ దెమ్. అలా జర్నీ బ్రిలియంట్ ఆపర్చునిటీ అండి. ఐ వర్క్డ్ ఫర్, అంటే నేను క్యారెక్టర్ చెప్పలేను, బట్ ఐ వర్క్డ్ ఫర్ దట్ ఫిల్మ్ ఫర్ అ గుడ్ నెంబర్ ఆఫ్ డేస్. మొన్నే చెన్నై వెళ్ళి షూట్ చేసి వచ్చాం. అంటే ఆ థాట్ ప్రాసెస్ చాలా చాలా ఈజీ ఉంటుందండి. మనం ఇప్పుడు ఎలా సినిమా చేయగలుగుతున్నామో ఆయనతో సినిమా చేసినప్పుడు కూడా ఎవ్రీ అదర్ డైరెక్టర్ అలా థాట్ ప్రాసెస్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. బట్ ఆయన డీటెయిల్ టు పర్ఫెక్షన్ బ్రిలియంట్ అండి. అంటే ఇట్లా జరగాలి సీన్ అంటే అట్లా జరుగుతుంది. అది రిహార్సల్ ఒక 4 సార్లు చేస్తామో 10 సార్లు చేస్తాం. మెయిన్ టేక్లో ఒక 20 సార్లు చేస్తాం. బట్ ఆ సీన్కి పర్ఫెక్షన్ వచ్చే వరకు అలా అవుతుంది. అందుకే నేను పుట్టినప్పుడే హిట్లు కొట్టారండి. నేను పుట్టేసరికే హిట్లు కొట్టారు ఆయన. ఓకే, రామ్ చరణ్ గారి కాంబినేషన్లు ఉంటాయా మీ సీన్స్ ఏమన్నా? ఉంటాయండి, అన్నీ ఆయన కాంబినేషన్లోనే చేశాను. ఎలా ఉంటుంది సార్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్? ఆయన క్యారెక్టర్ అండి, ఆయన బయట సినిమాలో చెప్పు. సినిమాలో ఐ థింక్ ఇంకా ఇప్పుడు ఇది ఆర్ఆర్ఆర్ తర్వాత ఇప్పుడు రాబోతున్న సినిమా కదండి. సో ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియాలిటీ, పాటలు ఆర్ డాన్స్లు అవన్నీ ఐ థింక్ కిక్ యాస్ వచ్చినాయండి. అంటే నేను అక్కడ వింటూ ఉంటాం కదా సెటిల్లో, సో కిక్ యాస్ థింగ్స్ అంటే. బట్ ఆయనతో వెరీ ఫార్చునేట్లీ మేము నైట్ షూట్స్ చేసినప్పుడు అంతా ఎక్కువ ట్రావెల్ అయ్యాం. సో అన్న కూడా ఉన్నారు, ఆయన కూడా. సో ఏమోండి, వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. ఇందాక విస్మయ అన్నట్టు అది డౌన్ టు ఎర్త్ అన్నా లేదంటే స్టార్లు అన్నా నిజంగా వాళ్ళు అందరం మేమందరం జస్ట్ ఒక బడ్డింగ్ యాక్టర్స్ ఎట్లా ఉంటారో ఐ థింక్ దే ఆర్ స్టార్స్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. అలాగా ఆయన ఏముండ ఆరా, చరిష్మా, ఎనర్జీ ఐ కుడ్ ఫీల్ ఇట్. ఆయనతో పాటు ఉన్నప్పుడు చాలా తక్కువ మాట్లాడతారు, మాట్లాడిన ప్రతి చాలా గట్టి తగులుతుంది. సో పని చేసినా చాలా గట్టి తగులుతుంది, ఒకటి 2 మాటలన్నా. జూన్ 7న ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. కాజల్ సినిమా ఉంది, తర్వాత నవదీప్ ఉంది, ఇంకా 2-3 సినిమాలు.